ఇంట్లోకి వెళ్ళి ఆగమైన వాళ్ళని వెతికి తీసుకురావడం నీ పని అంటగా. సైలెంట్ ఉంటారు. బట్ ఈ లుక్ లో చూస్తే కనుక కత్తి పట్టుకొని అసలు మాస్ లుక్ లో కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే నీకు లాస్ట్ సార్ పైసలు ఇవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ జేపీ సార్ మాట్లాడుతున్నాం. అదే రోజున ఈ ప్రజలు నాకు తెలుస్తున్నాను అవకాశం మీకు చాలా థ్యాంక్స్ అండి. నా పక్కన కూడా కాబోయే మాస్ హీరో ఇజ్మాల్ అవుతారు. అలాగే ఇజ్మాల్ నా హీరో ఉన్నాడు జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే ఇంత చక్కగా చేసేవాడు కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ విసుకోకుండా నాకు చాలా సహకారం ఇచ్చాడు. ఇజ్మాల్ మంచి ప్రేమ వస్తుంది కట్టేస్తున్నాను. అలాగే మా దేవి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసిన విసుకోకుండా నాకు ఏం కావాలో అలా బెదిరించాడు. బ్యాక్గ్రౌండ్ కూడా అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ చెప్పాడు, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే మాధవి అదే ఎలా ఉందో తెలిసాయి. But coming to it, thank you very much. Thanks a lot. And Mavi, you are one of the best actors I've worked with. Thanks a lot for being a part of this film. Thank you very much. And Mavi, నేను లెక్క పట్టడం కూడా మానేస్తాను. అందరికీ తెలిసి కూడా చేస్తాను. చేస్తూనే ఉండాలి. కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సినిమా పనిచేసిన అందరికీ కూడా అందరికీ పేరు కూడా థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్తున్నాను కూడా జనరేషన్లో మీరు అందరూ వస్తున్నారు అని చెప్పి. సో మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడం ఎంత ఉంచలేదు అక్కడే. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్. ముందుగా థ్యాంక్స్. ఒక్కసారి ఎంత ప్రెజర్ కోపం కూడా చూడలేదు. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యం అవునా కోపడలేదు. నేను ఎప్పుడు కోపడలేదు పెయించుకున్నా చూస్తుంది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చదివాడు స్వామి ఇట్స్ రిలీజింగ్ థియేటర్స్ వెరీ సూన్. సో మా సినిమా దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పైసలు అస్సలు ఎంకరేజ్ చేయదు. థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ లాట్ అండి. I want to say I've got to tell about you. Raj, you are an amazing actor and he's such a nice person. So I want to tell you that during my shoot he used to help me with my dialogues in Telugu. He used to help me a lot. Thank you so much and you are an incredible actor. Yeah, thank you so much. రియల్ గా చాలా మంది ఏంటంటే ఒక న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ. బట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ ని మళ్ళీ డిస్మెంటల్ లేకపోతే దాన్ని రిపేరింగ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా తాను ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చేయడం జరిగింది. దాంట్లో 100% ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అండ్ దానికి తోడు టెక్నీషియన్స్ కూడా చాలా మంది బాగా పనిచేయారు. మా పృథ్వీ గారు, అదేవిధంగా ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ బాలు గారు, ఇలా చాలా మంది బాగా పనిచేశారు. మొత్తం ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా. నేను మొదలే చెప్పాను కదా, ఎవ్రీవన్ ఈ సినిమా మాది మనది అనుకుని పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా ఎప్పుడు మీరు ఇంత కంట్రోల్ చేస్తే స్టేజ్ అంటే సరే ఓకే. కానీ ఒకటి ఏంటంటే సినిమా కాలం తర్వాత సినిమా షూటింగ్ గురించి కూడా చూసానండి. దీనికి వేరే దృష్టి కానీ వేరే ఆలోచన సినిమా తప్ప ఇంకేం నేను మ్యాక్సిమం హౌస్ కూడా చాలా బోర్డు ఉంటుంది, బోర్డు ఇవే ఉండదు. సో ఈ సినిమా వేరే దృష్టి కానీ ఏమి తెలియదు.
సో ప్రతి క్షణం కూడా సినిమా గురించి సినిమా గురించి ఆనందంగా ఉందండి. 32 సంవత్సరాల చరిత్రలో ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చొని ఇంత హ్యాపీగా ఇంత ఫంక్షన్ ఏమో చూడలేదు. మరొకసారి వీడియో పెట్టడానికి మనసారి వచ్చాయి కదా మనసారి నమస్కారం. యాక్చువల్గా మీరు జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజధాని గారిని చెప్పారన్నారు. ఇంతకుముందు మీరు గోపి బాలకృష్ణ గారు పవర్ఫుల్ పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు కదా.